హలో. హలో. హాయ్ రా. హాయ్, బావున్నా? బాగున్నాను రా, నువ్వు ఎలా ఉన్నావు? బావున్నా. చెప్పు, ఏంటి విశేషాలు? అదేంది మీ ఊళ్ళేమో విషయం జరుగుతుంది, ఎవరు చనిపోయినట, గీతాంజలి అని అమ్మాయి. సూర్య నాయన, ఏముండదు ఇక్కడ మా సొంత ఊర్లోనే మాకు ఏముండదు రా నాయన. ఈ సోషల్ మీడియాలో తప్ప ఆ టాచరు. అంతేనా? ఆ, ఏముండదు, అంత సోది, మొత్తం రాజకీయం, చెత్త రాజకీయాలు అంతే. అమ్మాయి 7వ తారీఖు చనిపోయిందా? 7వ తారీఖు యాక్సిడెంట్ అయిందా? సోది. తను 7 తారీఖు పోయి అక్కడ ట్రైన్ కింద అక్కడ పడింది. ఓకే. వీళ్ళు ఏం చేశారు, టీడీపీ వాళ్ళు, ఉమ్, 8వ తారీఖు తను ఒక చిన్న వీడియో ఉంటే దాన్ని ట్రోల్ చేశారు. ఓకే. నెక్స్ట్ డే. ఆ, తను 11 డేస్ చనిపోయింది. ఓకే. అప్పుడు ఈ వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని వాళ్ళకి ఫేవర్ గా మార్చుకొని ఇట్లాగా వీళ్ళు టీడీపీ జనసేన వాళ్ళు ట్రోల్ చేయబట్టి తను చనిపోయిందని చెప్పి రాజకీయం చేస్తున్నారు అంతే. అచ్చా అచ్చా. క్లారిటీగా క్లియర్ గా అదే విషయం. మరి ఆమె 7వ తారీఖు ట్రైన్ కింద వాడి కోమాలకు పోతే వీళ్ళ ఆ, వీళ్ళకేం చెప్పింది? ఎట్లా ఎవరికి? చెప్పింది? వీళ్ళ అదే వీళ్ళ హస్బెండ్ వాళ్ళు కదా. అంటే ఇంకా వాళ్ళు మాట్లాడతారు మచ్చా. వైసీపీ వాళ్ళు ఏమని చెప్పిస్తారు. అంత లుక్స్. అతను ఏం చెప్తున్నాడు అంటే, వాళ్ళ హస్బెండ్ మాకు మంచి ట్రోల్స్ గురించి చెప్పింది, ఈ చెత్త ట్రోల్స్ గురించి చెప్పలేదు, అది ఇదని మాట్లాడారు. ఓకే. ఇప్పుడు తను 7th కోమాలోకి వెళ్తే ట్రైన్ కింద పడి వీళ్ళకి ఎట్లా అయిపోద్ది? అవును, వాళ్ళు చేసిన 8 అయిపోయా. అవునవును. ఆ, ఇంకా అర్థమైపోతున్నా మచ్చా. చిన్న లాజిక్ ఒకసారి పట్టుకో. తను 7వ తేదీ కోమాలోకి వెళ్తే 8వ తేదీ జరిగిన విషయాలు తనకు ఎట్లా వస్తాయి? ఆహా, అంతా లుచ్చ రాజకీయాలు చేస్తుండగా ఈ వైసీపీ వాళ్ళు. మరే వాళ్ళకి వాళ్ళకి ఏది చిక్కితే, చిన్న విషయం చిక్కినా చాలు ఓకే. ప్రతిపక్షాల మీద వేస్తారు అంతే. అప్పుడేమో వాళ్ళ బాబాయ్. ఆ, అవునరా. వాళ్ళ నువ్వు బాబాయ్. కోడికత్తి మర్చిపోయావు ఫస్ట్. అవును కదా. అసలు ముందు కోడికత్తి మర్చిపోయావు. కోడికత్తి, బాబాయ్, ఇప్పుడు పాప ఈ అమ్మాయి. ఎలక్షన్ వస్తుందంటే ఏమేమో చేస్తారు మీ దగ్గర. ఎవరు నాయన, ఇంకెంతమంది లేస్తారో అదే డౌట్ వస్తుంది నాకు కూడా. అంత శివ రాజకీయాలే. ఖచ్చితం రా. మరీ వైసీపీ వచ్చినప్పుడు చెత్త అయిపోయింది, మరి వరస్ట్ రాజకీయం అయిపోతుంది. మరి ఉండాలి కానీ మరి ఇంత ఉండొద్దు. మరి వాళ్ళ హస్బెండ్ అప్పుడే కేసు పెడితే అయిపోతుండే కదా 7వ తారీఖు. ఏమని పెడతారు మచ్చా, నాకు అర్థం కావట్లేదు. ఏమని పెడతారు కేసు? 7వ తారీఖు ఆమె పర్సనల్ ఇష్యూ అనుకుంటా మరి. అది ఇంకేదో వాళ్ళ ఫ్యామిలీ విషయం, లేకపోతే ఇంకేదో జరిగింది. అది జరిగి తన పోయి ట్రైనింగ్ పడింది. వీళ్ళు ట్రోల్ దీన్ని చేసింది వీళ్ళు ఏం 8వ చేశారంటే, తారీఖు. ఆ వీళ్ళు ట్రోల్ చేసి 8వ తారీఖు. ఇంకా వాళ్ళకి ఇంకా చిక్కింది ఏదో ఒక విషయం, బుర్ర చల్లాలా మనిషి మీద. సోషల్ మీడియాలో అంత. రచ్చ చేస్తుంది ఇంకా. ఓకే. అందరూ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ తెలుసు కదా, సజ్జల భార్గవ్. సజ్జల ఆయన మినిస్టర్ గా, వాళ్ళ కొడుక. వాళ్ళ కొడుకు. అంత ఇంకా ట్రోలింగ్ అంతా ఆయన హయాంలోనేనా? ఇంకా అంతే. ఇప్పుడు ఉమ్, రాజకీయం, పాలిటిక్ లో ఎవడ పవర్ ఉంటే వాడిదే. అంతే. ఇప్పుడు వాళ్ళ రాజకీయం వాళ్ళది ఉన్నారు, వాళ్ళు ఇంకేం ఆడితే అది ఆడాలా. వీళ్ళ మీద బురద చల్లారు, వీళ్ళు తెలుసుకోవాలి ఇంకా. వాళ్ళు ఏదో మ్యానిపులేట్ చేసి ఉంటారు, ఏదో డబ్బులు ఏదో ఇచ్చి. జరగద్దు, జరగకుండా ఎట్లా ఉంటది? అంతే. అర్థమైపోతుందా? ఇప్పుడు 7వ తేదీ తనకు ట్రైన్ కింద పడినప్పుడు, అరే ఎఫ్ఐఆర్ చూసావా అసలు? ఎఫ్ఐఆర్ చూసావా? ఎఫ్ఐఆర్ చూసినా. కావాలి, నేను ఒక పీడిఎఫ్ పంపిస్తా, ఎఫ్ఐఆర్ చూడు ఒకసారి. తను 7వ తేదీకి తను ట్రైన్ కింద పడింది. ఓకే. హాస్పిటల్ దాన్ని ఆయన ఐడెంటిఫై బాడీ కింద వీళ్ళు చేశారన్నమాట, కేసు కింద. అప్పుడు వీళ్ళకి ఎవరికి ఏం తెలియదు, ఏం చేయదు. 8వ తేదీ తనకు ట్రోల్ చేశారు. ఓకే. పాప మా అమ్మాయి కూడా తెలియదు వీళ్ళు ట్రోల్ చేశారని. అంతేనా? ఇంకా తను 7వ తేదీ అయిపోయినప్పుడు 8వ తేదీ చేసి ఎడగలేదు తనకి కోమలకి వెళ్ళిన తర్వాత. అవునవును, కరెక్టే. ఇంకా ఈ వచ్చి వాళ్ళ ఆయనకి ఏం చెప్పిందో, వాళ్ళ ఆయన ఏమి ఇట్లా చెప్తున్నాడు, అంతా ఫ్రాడ్ మచ్చా. రాజకీయం అంటేనే అచ్చయిపోతున్నాయి, దాని గురించి మాట్లాడడం కూడా వేస్ట్. టైం వేస్ట్ పని తప్ప ఇంకేముండదు. సరే, ఇవన్నీ మనకెందుకులే ఇక. ఇట్లా జరగదు చూడు. ఒక ఆడపిల్లను కూడా, చనిపోయిన ఆడపిల్లని కూడా ఇట్లా యూజ్ చేసుకున్నారు. అదే విషయం.